కుచా కుచి కూచి ఆహువ తెలంగాణ అంటే నమస్తే తెలంగాణ అని చైనా భాషలో అర్థం. ఇక నా వార్తల నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నా. ఇంతకు ముందు తెలంగాణను సింగపూర్, టర్కీ, ఇస్తాంబుల్, డల్లాస్ లెక్క చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇక చైనా గిట్ల పోయొచ్చినాక మనసు గిట్ల మార్చుకున్నా. తెలంగాణ ఎట్టి పరిస్థితులల్లా చైనా లెక్క తయారు చేయాలి. ఈడ మనం కూడా కష్టపడతా ఉన్నాం గాని డైరెక్షన్ లేక ఆగమాగం అయితా ఉన్నాం. ఇక నేను మంచి డైరెక్షన్ గిట్ల చేస్తా, మీరంతా పని చేయాలి. గా లెక్క ప్రకారం మీరు కూడా చైనా చూసి రావాలి. అంతగా కావాలన్నట్టే హైదరాబాద్ టు చైనాకు ఒక 10 స్పెషల్ ఫ్లైట్లు గిట్ల ఏపిత్తా. హాయిగా చైనా నూడిల్స్ కట్టె పుల్లలతోని గిట్ల తిని చూసిరారి. అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఎట్లుండాలో ఏందో నేర్చుకోరి. నేను చూసొచ్చిన డిజైన్లు మన వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన. ఇక పని సురువు చేసుడే మిగిలింది. చైనా డీటెయిల్ చూసే ముంగట ఒక్క పాల హెడ్లైన్స్ గిట్ల చదువుతా. ప్రతిపక్షాల లెక్క ఆగవాగం కాకుండా జనంత జాగ్రత్తగా ఇనుర్రి. చైనా చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. ప్రతిపక్షాలు పిచ్చి కూతలు గిట్లా మానుకోవాలి. మనం వెళ్ళింది విహారం కోసరం గానే కాదు, ఎంత కష్టపడ్డారో నా విజువల్ చూస్తేనే దిమాగ్ కొనాలకు అర్థం కాకపోదు. తెలంగాణలో నక్సలైట్ల పోరాటం ఇక అనవసరం. నేనే పెద్ద మావోయిస్ట్ అని చెప్పినాక కూడా ఎందుకు ఆగమాగం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చైనాలో ఫుడ్ అయితే ఏది పడితే తింటారు గాని కష్టపడటంలో వాళ్ళని మించిన వాళ్ళు అయితే లేరు. పెట్టుబడుల కోసం మన తెలంగాణ స్టైల్ విందులు గిట్లా ఎన్నో ఇచ్చినాం. మన ప్రజెంటేషన్ గిట్లా చూసి వాళ్ళు హైదరాబాద్ కు వస్తామన్నారు. ఆడ మున్సిపాలిటీల కాడ నుంచి సిటీల వరకు ఎన్నో చూసినాం. ఇక హైదరాబాద్ ను షాంఘైన్ లెక్క చేస్తాం. మీకు తెలుసు కదా, గ్యాప్ లో చైనా వాళ్ళతో పాటు ఇంపార్టెంట్ ప్లేస్లని చూసినా. అరే బాబు, ఇక నీ ఊపు గిట్ల చూస్తుంటే తెలంగాణ చుట్టుముట్టుకుడుక గా చైనా గోడ గిట్ట కట్టినట్టున్నావు. గా ముచ్చట మర్చిపోగాని రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని మేమీడ కాంగ్రెస్ వాళ్ళమంతా మీడియాలో గిట్ల దంచుతుంటే నువ్వు చైనా ఫోటోలు గిట్ల దిగడం ఏమన్నా మంచుకున్నదిరా బాబు. ఈసారి నిన్ను గిట్ల వదిలిపెట్టేది లేదు. అసెంబ్లీలో మా వాళ్ళు ఒక్కరోజు గురిక సభను గిట్ల నడవనీయరు. రైతు ఆత్మహత్యల మీద ప్రభుత్వాన్ని కడుగుతారా నాయనా. అసలుగా పెట్టుబడులు ఏడకెళ్ళి వస్తారా నాయనా. ప్రపంచ బ్యాంకు నీకు 13వ ర్యాంకు గిట్ల ఇచ్చిందాయే. గిసుంటప్పుడు నీవు నీ అమ్మాయి ఏడకెళ్ళి వస్తాయి అనుకున్నావురా నాయనా. ఇంతగానా అన్యాయం అయితే నేను ఏడను చూడలే. ఇదైతే ఫైనల్. అరేగా ప్రపంచ బ్యాంకు డబ్బులు గిట్లా ఇచ్చేది కాబట్టి ఊక్కుంటావునా. లేకుంటే మనకు 13వ ర్యాంక్ ఏందా. నేను చదువుకునేటప్పుడు కూడా మనకు నెంబర్ 1. గీళ్ళు వచ్చి ఇప్పుడు నాకు 13 ర్యాంక్ ఇస్తారా. నా గురించి చైనా పోయి అడుగుర్రి. నా గురించిగా చైనాకు పోయి అడుగుర్రి. పర్మిషన్లు చైనాలో కూర్చున్న వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పిన. ఎయిర్పోర్ట్ కాడికి మనిషి పోయి దొలుకొత్తాడు. అనుమతి కాగితాలు ఇచ్చి ఛాయ్ పోసి మళ్ళీ పంపిస్తావునా. ఇంతకంటే అనుకూలం ఏడుంటదా నాకు తెలియకడుగుతా. గా గుజరాత్ లో ఉన్నదా లేకుంటే చంద్రబాబు స్టేట్ లో ఉన్నదా. నీ ఎడకెళ్ళత్తరా ఇంతగానో అన్యాయంగా మాట్లాడతారా. అరే బాబు, నువ్వు ఎంత చెప్పుకున్నా గాని నీ ర్యాంక్ అయితే మారదురా నాయనా. పెట్టుబడుల మీద ఆశ గిట్ల పోయింది గాని రైతులు చచ్చిపోతున్నారా నాయనా. గా పనైనా మొదలు చూడు. ఇక ఏడబడితే ఆడ అప్పులు చేసి రాష్ట్రానికి ఇట్లా పాడు చేయకు, నీకు దండం పెడతా. నువ్వు బంగారు తెలంగాణ అంటున్నావు గాని ఉస్మాన్ యూనివర్సిటీలో పిల్లగాళ్ళకు హాస్టల్ గిట్లా సరిగా లేక నీళ్లు లేక ఆడ చస్తున్నారా నాయనా. మొదలు ఆ పని గిట్లా చూడరా బాబు. బంగారు తెలంగాణ సంగతి తర్వాత చూద్దాం. నీ ఊకోవే ఆలు జత్తున్నారు ఈలు జత్తున్నారు అంటూ మీ కాంగ్రెస్ వాళ్ళకు సాగు సోయ తప్ప ఇంకొకటి రాదా అయ్యింది. ఏందా ఇది నాకు తెలియకడుగుతా. గింతగానం అన్యాయమా. ఇదో అపోజిషన్ ఎమ్మెల్యేలను కొట్టిపిస్తున్నావు. ఈ విధంగా మరి నక్సలైట్లను చంపిస్తున్నావు. నీ టీఆర్ఎస్ వాళ్ళ ఇసుక దందాకు అడ్డొచ్చిన ఎస్ఐలను ఊరేసి చంపిస్తున్నావు. ఇదేనా మరి నీ బంగారు తెలంగాణ? ఇదేనా నీ మావోయిజం అని? ఇప్పుడు ఏదైతే చైనా పాట మొదలు పెట్టినావో రేపు కొరియా పాట అనుకుంటా మొదలు పెడతావు. నీ సర్కార్ పోయేదాకా పోరాడతా. ఇదే నా గద్వాల శపథం. నమస్తే కేసీఆర్ సారు. ఇగో మనది ధనిక రాష్ట్రము అని మన తాన చంద్రబాబు కన్నా డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇప్పుడెందుకు ఇట్లా చేస్తున్నావని. ఇంకా తెలంగాణకు 50,000 కోట్ల అప్పు ఉందంట కదా సారు. మా సొంటోళ్ళు ఎట్లా కట్టాలి? ఏడబడితే ఆడ సొమ్ములు తెచ్చి వడ్డీ కడతావు ఎందుకు పటేలా? కొత్త కొత్త పథకాలు అనుకుంటా జనం సొమ్ములు పాడు చేస్తారు. నాకు తెలియక అడుగుతా. గా చైనా పోయి వస్తే ఏమన్నా లాభం ఉందా జర చెప్పరాదు. రైతులు ఎట్లా చచ్చిపోతుండ్రో ఈడ జర చూసినావా అని. గింత మంది చచ్చిపోయినాక మళ్ళా విడతారు రుణమాఫీ చేస్తానంటావు. అసెంబ్లీ ఉంటేనే పని చేస్తావా ఏంది? జర చెప్పు సారు.
ఏ ఊకో తయారక నువ్వు గుడకగా పనిలేని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంది? రుణమాఫీ చేస్తానని బ్యాంకులకు చెప్పినా గాళ్ళు మనల్ని గిట్లా మోసం చేసిర్రు. గంతకని బ్యాంకులకు డబ్బులు గిట్లా కట్టి మీకు కొత్త లోన్స్ గిట్లా ఇప్పిస్తా, గది గిట్లా సోసాయించడానికి ఇప్పుడు ఒక బ్రేక్ గిట్లా తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. ఒక్క చైనా కాదు, ఇంకా 2-3 దేశాలకి ఇట్లా పోయేస్తా. గప్పుడు మన తెలంగాణలో పెట్టుబడులు ఎందుకు రావోయిందో నేను చూస్తా. ఇక మన ర్యాంక్ గుడక ముందుకు పోతుంది. ఏపీలో 1-2 కంపెనీలు వచ్చినా ఈ పాలే హైదరాబాద్ లో కొత్త ఫోన్ ఆవిష్కరించబోయేది మాత్రం నేనే. చాలే ఊరుకోమ్మా చంద్రశేఖర్, నాది 2nd ర్యాంక్, నీది 13 ర్యాంక్. ఛాన్సే లేదమ్మా. ఏ ఒక్కరు పెట్టుబడుల విషయాల్లో నన్ను ఓడించలేరు. నాకు ఎంతో అనుభవం ఉంది. చైనా వాళ్ళకి ఏ భాషలో చెప్తే అర్థం అవుతుందో నాకు బాగా తెలుసు. అదే మాదిరిగా జపాన్ వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పాను. నువ్వు ఇంగ్లీష్ అని అమెరికన్ యాక్సెంట్ అని చెప్పినా సరే వాళ్లకు నచ్చదమ్మా. దానికి నాలాంటి టాలెంట్ కావాలి. ఊరికే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళగానే పెట్టుబడులు రావు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పాలు చూడవా, సెల్ ఫోన్లు ల్యాప్టాప్ కంపెనీలు గిట్లా వస్తావని. ఇక ర్యాంక్ అంటావా, అదంతా తొండి. మీరు టాప్ ర్యాంకులు గిట్లా వేసుకుని మిగిలిన మాకితే మేము తీసుకుంటామా అయింది, లేకుంటే ఒప్పుకుంటాం అనుకున్నావా? అవసరమైతే గా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునితోనే తేల్చుకుంటా. ఏదో లోన్ ఎత్తారని కొద్దిగా తగ్గినాం, లేకుంటే ఈ పాటికే ఆగమాగం చేసేటోళ్ళం. గంతగనం తెలియదా? అయ్యా కేసీఆర్ గారు, మీరు ర్యాంకుల గురించి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో గొడవకు వెళ్లే ముందు నన్ను కూడా పిలవండి. ఈ చంద్రబాబు మీద ర్యాంకు అనర్హత మీద నేను కూడా ఒక లెటర్ రాసి మరీ ఇస్తాను. దాని మీద నేను చాలా రీసెర్చ్ కూడా చేశాను. ఇప్పుడు స్టడీ కూడా చేస్తున్నాను. నీ రీసెర్చ్ పాడుగాను. ఏం రీసెర్చ్? ఇంటర్నెట్ ముంగడిగిట్ల కూకొని డౌన్లోడ్ చేస్తే రీసెర్చ్ అయిపోతుందా? నేను అసలే ఆ ఎన్కౌంటర్ గొడవల్లో ఉంటే ఇంకా పక్క తెలంగాణ వైసీపీ వాళ్ళతో ధర్నాలు నా మీదనే చేపిస్తావు నువ్వు. గసుంటప్పుడు వరల్డ్ బ్యాంక్ విషయంలో నాకేం సాయం చేస్తావా నువ్వు? ఇదిగో కేసీఆర్, నీవు మా దృష్టిలో ద్రోహివి. మావో ఎజెండాను అమలు చేస్తున్నామని చెప్పి మా జెండాను పీకేస్తారా? మా వాండ్లు ఫేస్బుక్ వాట్సాప్ లో మాట్లాడుకుంటా ఉంటే ట్రాప్ చేసి చంపుతారా? ఇదేనా బంగారు తెలంగాణ? కొత్త రాష్ట్రంలో ఎన్కౌంటర్లు ఉండవని చెప్పి ఇట్లా పట్టుకొని కాల్చి చంపుతారా? మీ నాయన నరసింహారెడ్డి సోషలిస్టు విప్లవ భావాలున్న నాయకుడు అన్నవు. ఏమైందని? అమాయకులైన మా ఫేస్బుక్ మావో ఫ్యాన్స్ ని కాదు, అసలైన అన్నలం అక్కలం. మమ్మల్ని ఎదుర్కోండి. అడ్రస్ చెప్తా, ఫారెస్ట్ లోకి రాండ్రి, మాట్లాడుకుందాం. విప్లవోద్యమం జిందాబాద్. నమస్తే కేసీఆర్ అన్న. గెల్లాను నువ్వు గిట్లా పట్టించుకోమాకు. నువ్వు చైనా నుంచి వచ్చినాక మంచిగున్నదే. గా నక్సలైట్లను గిట్లా చంపితే ఆఖరికి టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా నక్సలైట్లకు తామే చుట్టాలైనట్టుగా పెద్ద బిల్డప్లు గిట్లా ఇస్తున్నాడు. గా చంద్రబాబు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 100 మందిని గిట్లా చంపారు కదా. ఇప్పుడు మాత్రం లొంగిపోయిన నక్సలైట్ల మాదిరిగా ఎట్లా మాట్లాడుతున్నారో చూసినవా? ఏ ఊకోనైనా అపోజిషన్ ఉంటే గట్లనే డ్రామాలు ఆడతారు. నన్ను మించిన మావోయిస్ట్ ఎవరన్నా ఉన్నారా? లేకుంటే నిన్ను మించిన నక్సలైట్లు ఎవరన్నా ఉన్నారా? చైనాల గుడక మావో జంగ్ మార్కిజం అనార్కిజం లెనినిజం అన్ని చదువుకొని వచ్చిన గసుంటిది నాకే చెప్తారా వీళ్ళంతా? జల్దీ. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏది మాట్లాడినా మాకు అర్థం గిట్లా అయ్యేటట్టు మాట్లాడాలి. చైనాకు పోయి మంచిగా గవర్నమెంట్ సొమ్ముతోని మొత్తం చూసొచ్చిర్రు. మళ్ళా చూడంగానే ట్విట్టర్లో ఫోటోలు గిట్లా పెట్టుడు. తెలంగాణ ప్రజలకు నీ వల్ల ఒరిగిందేమన్నా ఉంటే చెప్పు. ఏం ఒరగాలే? రైతులను గిట్లా గాలికి వదిలేసినవా? ఇప్పుడు బూటకప్ ఎన్కౌంటర్లతోని మంచోళ్ళను గిట్లా చంపుతున్నావు. నీకు సీఎంగా ఉండే అర్హత ఏడున్నది? అందుకే చెప్తావు, ఇక దిగిపో. కాబోయే తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ గా నేను చెప్తున్నా, నువ్వు వింటే మంచిగుంటది, లేకుంటే ఇబ్బంది పడతావు. ఈ ఎన్కౌంటర్ల స్పెషలిస్టే మీ చంద్రబాబు. ఆయన ఇచ్చిన ఫాస్ట్ ట్రైనింగ్ తోటే మా తెలంగాణ పోలీసులు గిట్లా పనిచేస్తా ఉన్నారు. గాని ఇక నువ్వు పోయిరా. జై తెలంగాణ, జై జై చైనా.